మన మధ్యలో గ్రామ సర్పంచ్ అయినటువంటి సైదులు గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వీధి లైట్లు కానీ, ఈ డ్రైనేజీ, ఇక పరిశుభ్రత, ఇక వాటర్ సమస్యలు, చెట్లు ఏమన్నా తొలగించడం అలాంటివి చేయగలిగి. అట్లాగని సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అవి అమలవుతున్నాయా కావట్లేవా సార్? ఇప్పటివరకు అయితే చాలా వరకు ఇప్పటివరకు అయితే అభివృద్ధి అయితే ఏం లేదండి మా కాడ. గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? చేసినామండి. డ్రైనేజ్ చేసినాం, సీసీ రోడ్ చేసినాం, ఇంకా కొన్ని మంచి మంచి పనులు, మట్టి రోడ్లు కానీ ఇలాంటివి చేసినాం. అట్లా సార్, సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? ఇస్తే అవి నెరవేరినాయా సార్? ఇచ్చాం కానీ అవి నెరవేర్చేటట్లేదండి. మాకు ప్రభుత్వం అనుకూలిస్తలేదు. ఇప్పుడు వివో బిల్డింగ్ అనేది మేము పిల్లర్స్ గుంటలు తీసినాం, కంకర పోయించినాం, ఉసుక పోయించినాం, అది ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయవద్దని. గత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? ఇక అది జనాభా ఒకసారి మార్పు కోరుకోవాలనుకోరు. మారిస్తే ఏమన్నా కొత్త పనులు అయితే ఇంకా కొద్దిగా అభివృద్ధి అవుతుంది ఏమన్నట్టు చేశారు. 9 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సాయంలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి నోచుకుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అయితే మీరు సర్పంచ్గా. రైతు బంధు విషయాలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ ప్రతి సమస్య, మిషన్ భగీరథ కానీ అలాంటి చాలా వరకు అయితే అభివృద్ధి బాగానే చెందింది మా గ్రామ పంచాయతీ. సార్, మీ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ ఉంది, కోతుల బెడద ఎక్కువ ఉంది అని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు సార్. అవునండి, మా గ్రామ పంచాయతీలో ఉంది. దానికి పెట్టడానికి నిధులు సరిపోవడం అండి. ఒక కోతికి వచ్చేసి 700-800 అడుగుతారు వాళ్ళు పట్టేయాలంటే. బోన్స్లో పట్టుకుపోయి ట్రాన్స్పోర్ట్లో వేసి వస్తుంది. సార్, ఇప్పుడు ఒడ్ల సీజన్ రైతులకు మీరు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసిరా? ఏర్పాటు చేస్తే వారికి గిట్టుబాటు ధర వస్తుందా? గిట్టుబాటు రేటు వస్తుంది, కానీ మిల్లర్లు మొత్తం కటింగ్ పెడుతురండి. అలా చాలా లాస్ అవుతారు రైతులు. నాదే నిన్న ఒక 1000 బస్తాలు అమ్మితే 25 బస్తాలు కటింగ్ చేసాడు మిల్లర్. సార్, అట్లాగని సార్, ఇప్పుడు మీ గ్రామంలో పారిశుద్ధ్యం లేదు, మురికి కాలువలు, డ్రైనేజ్ లేదండి మాకు. డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ సీసీ రోడ్లు కూడా సరిగా లేవు అని చెప్పేసి మీ గ్రామస్తులు అంటున్నారు సార్. దీనిపైన ఇవరకైతే చాలా వరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వాలు వేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలే వాస్తవానికి సీసీ రోడ్లు. సార్, బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామంలో సక్సెస్ అయినాయా సార్? 100% అయింది. ఆ పథకాలు ఏంటి? రైతు బంధు విషయం కానీ, రుణమాఫీ కానీ, ఈ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ సప్లై కానీ, ఇక సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మోటార్లో ఏదైనా రిపేర్ వచ్చినా చేయించడం అనమాటే. ఇట్లా చాలా వరకు అయింది. సార్, మీరు అధికార పార్టీలో లేరు, మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు అధికారంగానైతే చేయలేమండి. ఇప్పుడు చూద్దాం, 2 yearsలో మారిపోతుంది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు డెవలప్మెంట్ చేయాలని నా ఆలోచన. ఇప్పుడైతే వచ్చే దాని నుంచి బట్టి ఇది లైట్గా నా చేతి నుంచి ఖర్చు పెట్టి చేస్తుంది ఇప్పటికి. బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్. దీనిపైన సార్? ఇక అది ఏంటంటే వ్యతిరేకత, అది దాన్ని ఏమంటారు, అది ధరణి వల్ల రైతులకు ఎలాంటి మేలు జరిగింది సార్? ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, దీనిపైన? ఏది భూభారత్ అంటారు కానీ దాన్ని సక్సెస్ చేస్తలేదు సార్. ఏవైనా భూములు ఎక్కడ ఏం సర్వే చేస్తున్నారు ఇంతవరకు సర్వేలే. కానీ మా మండలానికి సర్వేరే లేడు, కనగల మండలానికి. అట్లాగనే సార్, ఇప్పుడు మన బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి భూభారతిగా ధరణి వల్ల కొంతమంది రైతులు నష్టపోయారు, కొంతమందికి రైతు బంధు కానీ ఆర్టిఫిషియల్ గుట్టలకు పుట్టలకు వేసారని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికారం పార్టీ అది అప్పుడు అన్నారు కదా. ఇప్పుడు సర్వేలు చేపిస్తున్నారు, ఇంతవరకు సర్వే లేదు కానండి. అట్లాగానే సర్వేలు పెట్టి సర్వే చేపిస్తున్నారు. తక్కువ ఎక్కువ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ తీస్తున్నారు, ఇంతవరకు ఆ సర్వేలనే పెట్టలేదు. మండలానికి 2 పంపిస్తారు, 3 పంపిస్తారు, అది ఏ సర్వేలు లేరు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇప్పుడు అమలవుతున్నాయి సార్. మీ గ్రామంలో బస్సు సౌకర్యం కూడా లేదని చెప్పేసి మీ గ్రామస్తులు అంటున్నారు, దీనిపైన సార్?
బస్సు ప్రయాణం అనేది చిన్న గూడెం కాబట్టి మేము కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు, లేదు వాస్తవానికి. సార్ ఒక ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది. అట్లాగని సార్ ఇప్పుడు రుణమాఫీకైనా ఒక 50% అయింది అంతే మా గ్రామంలో, 50% కాలే. సార్ మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? వాళ్ళ కోరికను నెరవేర్చే విధంగా ఏమన్నా పనులు వాళ్ళ ఆపత్తిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం, ఏ విధంగానైనా నా వంతు సాయం చేయగలిగేంత వరకు నా సాయం చేయగలుగుతా. సార్ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్, అవి ఏ విధంగా మీరు అమలు చేస్తారు సార్? నాకు చేతనంత వరకు ఇప్పటి వరకు పోరాడి చేస్తాను నేను దాన్ని ఎంతో అంత. మొత్తం చేయాలన్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ చేస్తాను మా గ్రామాన్ని. రానున్నది బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటున్నారు సార్, అధికారంలోకి వస్తే అప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. ఏమేమి హామీలు ఇచ్చారు సార్? సీసీ రోడ్లు ఒకటి, ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో డ్రైనేజీ సమస్య బాగుంది. మెయిన్ డ్రైనేజీ సమస్య అదొకటి లచ్చిగూడెం గ్రామ పంచాయతీలో. సార్ మీరు సర్పంచ్గా కొన్ని అనుభవాలు లేవు అని చెప్పేసి మీ గ్రామస్తులు అంటున్నారు సార్, దీనిపైన? ఇక వాళ్ళు ఎవరో ఒకటి మాట్లాడతారండి, ప్రతిపక్ష పోలు అంటూనే ఉంటారు. అనుకునే మనం ఊరిలో పడవుతుంది.